హాయ్ అందరికీ. ఇది ఎప్పటినుంచో నేను చూపించాలనుకుంటున్నా. ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది కానీ ఎప్పుడు కుదరలే. ఏదో హడావిడి మీద వెళ్ళిపోతుంది. ఇవన్నీ కలిపి గ్రైండర్లో పొడి చేసుకోవడం అన్నట్టు. గ్రైండర్ అంటే మీకు డౌట్ వచ్చింది కదా, గ్రైండర్లో ఎలా చేస్తారనని. బట్ చాలా ఈజీ. దీంట్లో చేయడం వల్ల మనం చిన్నప్పుడు గుండు కింద రోట్లో దంచుకున్న టేస్ట్ వస్తుంది. ఇట్లా అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పెట్టేసుకొని కొన్నిగా విత్తనాలు వేసుకొని ట్రై చేయండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్. ఇందులోకి నేను వేరుశనక్కాయ పప్పులు, ఎండు కారము, వేయించిన ఎండుమిరకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టేశాను. అది కూడా వేసాను. మధ్యలో ఒక స్టిక్ తీసుకొని అలా కలపండి చిన్నగా. నెక్స్ట్ ఎల్లిపాయలు వేసేసి ఇంకొక కొన్ని సెకండ్స్, అంతా జస్ట్ 3 మినిట్స్లో అయిపోతుంది. అప్పుడైతే గంటలు రుబ్బాల్సి వచ్చేది, దంచాల్సి వచ్చేది. చూడండి ఇట్లా ముద్ద కడితే ఎంత బాగా ముద్ద అవుతుంది తెలుసా. టేస్ట్ అయితే అమోఘం. అమ్మమ్మల కాలం నాటి టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి ఒకసారి.